హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్లో వ్యాప్ 7 గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని లేటెస్ట్ వెర్షన్ వ్యాప్ 7 ఏడీ వచ్చేసింది. ఏడీ అంటే ఏరోడైనమిక్ డిజైన్. ఈ వీడియోలో మనం దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ కుప్పం. ఫ్రెండ్స్, ఈ లోకోమోటివ్ ఫ్రంట్ డిజైన్ ఎయిర్ ప్రెషర్ని తట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది. దీనితో పాటు హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీని కూడా అందిస్తున్నారు. పాత వ్యాప్ 7 ఉన్నప్పుడు కోచ్ పవర్ సప్లై కోసం సపరేట్ జనరేటర్ కార్స్ ఉండేవి. హెడ్ ఆన్ జనరేషన్ అంటే బోగీలకు కావాల్సిన పవర్ సప్లై కరెంటు ఇంజన్ నుంచినే వెళ్తుందన్నమాట. ఇంతకుముందు పాత వ్యాప్ 7లో బోగీలతో పాటు జనరేటర్ కార్లు కూడా ఉండేవి. వీటితో డీజిల్ ఖర్చు, పొల్యూషన్ ఎక్కువగా అయ్యేవి. వీటిని తగ్గించడానికి హెడ్ ఆన్ జనరేషన్ సిస్టమ్ అండ్ ఈ టెక్నాలజీని వ్యాప్ 7 ఏడీలో తీసుకొచ్చారు. అంతేకాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేయబడి ఉంది. ఈ లోకోమోటివ్స్ని ప్రత్యేకంగా పుష్ పుల్ మోడల్ కోసం యూజ్ చేస్తున్నారు. పాత వ్యాప్ 7 లోకోమోటివ్ మ్యాక్సిమం స్పీడ్ 130 to 140 km/h వెళ్ళేది. వ్యాప్ 7 ఏడీ లోకోమోటివ్తో ఏ ట్రైన్ అయినా కానీ 160 km/h స్పీడ్తో వెళ్ళగలదు. ఇంతేకాక లోకో పైలట్స్ కోసం బాత్రూమ్ అండ్ ఎయిర్ కండిషనర్ కూడా ఉంది. ముందు వ్యాప్ 7లో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం అనలాగ్ మీటర్స్ అండ్ టెక్నాలజీ ఉండేది. వ్యాప్ 7 ఏడీలో కొత్తగా వచ్చిన డిజిటల్ మీటర్స్ అండ్ కవచ్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేయబడి ఉంది. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.